ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు వీడియోలు చూడలేక ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ యాప్తో పాటు వెబ్సైట్ కూడా సరిగా పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అవుటేజ్ అని చెబుతున్నారు. దీనిపై యూజర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యూజర్లు యూట్యూబ్ పనిచేయలేదని రిపోర్ట్ చేశారు. ఒక్క అమెరికాలోనే 2 లక్షలకు పైగా ఫిర్యాదులొచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ అవ్వకుండా ఎర్రర్ మెసేజ్ చూపించిందని చెప్పారు. యూట్యూబ్ టీవీ కూడా ఈ సమస్యకు గురైంది. ఇండియా, యూకే, కెనడా, బ్రెజిల్ వంటి చాలా దేశాల్లో సమస్యలు కనిపించాయి. మరోవైపు యూజర్ల ఫిర్యాదులపై యూట్యూబ్ స్పందించింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. రాయిటర్స్, టెక్ రీడర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు యూట్యూబ్ పనిచేయకపోవడాన్ని సాధారణ టెక్నికల్ గ్లిచ్ అని చెప్పాయి. ఇందులో ఎలాంటి హ్యాకర్స్ కుట్ర లేదని తెలిపాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో కోట్లాది మంది యూజర్లు వీడియోలు చూడలేక ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ యాప్తో పాటు వెబ్సైట్ కూడా సరిగా పనిచేయకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అవుటేజ్ అని చెబుతున్నారు. దీనిపై యూజర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలకు పైగా యూజర్లు యూట్యూబ్ పనిచేయలేదని రిపోర్ట్ చేశారు. ఒక్క అమెరికాలోనే 2 లక్షలకు పైగా ఫిర్యాదులొచ్చాయి. యూట్యూబ్ ఓపెన్ అవ్వకుండా ఎర్రర్ మెసేజ్ చూపించిందని తెలిపారు. యూట్యూబ్ టీవీ కూడా ఈ సమస్యకు గురైంది. ఇండియా, యూకే, కెనడా, బ్రెజిల్ వంటి చాలా దేశాల్లో సమస్యలు కనిపించాయి. ఇక మరోవైపు యూజర్ల ఫిర్యాదులపై యూట్యూబ్ స్పందించింది. సమస్య ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. రాయిటర్స్, టెక్ రీడర్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు యూట్యూబ్ పనిచేయకపోవడాన్ని సాధారణ టెక్నికల్ గ్లిచ్ అని చెప్పాయి. ఇందులో ఎలాంటి హ్యాకర్స్ కుట్ర లేదని తెలిపాయి.